సమాజంలో అసమానతలు పోవాలంటే పేదలకు సహాయం అందించాలని, తద్వారా అభివృద్ధిలో వారు భాగస్వామ్యం ఉంటుందని నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు అన్నారు. శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన క్షేత్రంలో సాగర్ హోటల్ యజమాని దేవరెడ్డి తిరుపతిరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు శరత్ బాబు, కోడలు అరుణ, మనుమరాలు అనిల్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో వృద్ధులకు దోమతెరలు, ఒకరోజు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించారు. తమ తండ్రి తిరుపతిరావు పేరు మీద శరణాలయంలోని వృద్ధులకు దోమల కుట్టకుండా, అనారోగ్యం బారిన పడకుండా దోమచెల్లు అందజేయడం జరిగిందని, అనాథలకు, యాచకులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో కోసూరి శ్రీదేవి, బాలకృష్ణ, మన్నం శేషయ్య, నాగాంజనేయులు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సంతపేటలోని శివం నిత్య అన్నదాన కేంద్రానికి ప్రముఖ నగర పెద్దలు దేవారెడ్డి తిరుపతిరావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు దేవారెడ్డి శరత్ బాబు, వారి మనవరాలు అనిల ఆధ్వర్యంలో ఇవాళ ఈ శివం శరణాలయంలోని వృద్ధులందరికీ దోమలు కుట్టి రకరకాల జ్వరాలతో ఇబ్బంది పడుతున్న ఈ వృద్ధులందరికీ దోమతెరలని అందించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైనది. ఆ కార్యక్రమంలో వారు భాగస్వాములయ్యి ఈ అందరికీ దోమతెరలు పంచడం జరిగింది. రాబోయే కాలంలో కూడా వారి తండ్రి గారి పేరు మీద వారి వంతు సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాల ద్వారా వారి నాన్నగారి జ్ఞాపకార్థం వారు జరుపుకోవడం శరత్ బాబు గారికి, వాడి మనవరాలు అనిలా గారికి శివం ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా శివం ఫౌండేషన్ ఉండే పేదలందరికీ నిత్య అన్నదానం ద్వారా ఇవాళ 3 పూటల వాళ్ళకి పౌష్టికాహార భోజనం పెట్టి కడుపు నింపడం జరిగింది. అనాథులకి, యాచకులకి, పేదలకి, వృద్ధులకి ఈ వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్న తిరుపతిరావు గారి జ్ఞాపకార్థం పేరు మీద వారి కుమారులకి మనస్ఫూర్తిగా శివం ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతిరావు గారు ఒంగోలు నగరంలో కర్నూలు రోడ్లో సాగర్ హోటల్ ఏర్పరిచి అక్కడున్న చాలామందికి పేదలకి డబ్బులు ఇచ్చినా ఇగిపోయినా అన్నం పెట్టి కడుపు నింపేవారు. వారు వామపక్ష భావజాలతో రష్యాలో కూడా పర్యటించి చాలా వామపక్ష కమ్యూనిస్టు సంబంధించిన విషయాలతోటి ఎక్కువ మంది స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు. వారి వంతు సహాయ సహకారాలకు పేదలకు సహాయం చేస్తుండేవాళ్ళు. అదే పాటలో వాళ్ళ కుమారుడు
శరత్ బాబు గారు పయనించడం అనేది మనస్ఫూర్తిగా అభినందించే విషయం. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని దోమతెరలు వృద్ధులకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరికీ శివం ఫౌండేషన్ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శివం ఫౌండేషన్ తరఫున అనాథలకు అన్నదాన కార్యక్రమం ప్లస్ ఈ దోమతెరలు ఇక్కడ వృద్ధులకి పంచడము జరిగినది. లోగడ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఒకటి మన నాన్నగారి పేరున దేవారెడ్డి తిరుపతిరావు గారి పేరున మన చర్చ్ సెంటరు, మామూలుగా రిమ్స్ హాస్పిటల్, సంతపేట ఇలా ఆధ్వర్యం అక్కడ నిర్వహించడం అయినది. నాన్నగారి జ్ఞాపకార్థం దేవారెడ్డి శరత్ బాబు, దేవారెడ్డి అరుణ, దేవారెడ్డి అనిల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అయినది. ఈరోజు శివం ఫౌండేషన్లో దేవారెడ్డి తిరుపతిరావు గారి పిల్లలు శరత్ బాబు గారు, వాళ్ళ పాప అరుణ గారు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఉండే వృద్ధులకి, అనాథలకి దోమతెరలు అందించడం జరిగిందండి. ఇలాంటి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఈ సీజన్లో బాగా దోమలతోటి బాగా ఇబ్బంది పడతారు. పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి దోమతెరలు అందించటం, 3 పూటలా ఈరోజు వాళ్ళకి ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేయటం చాలా మంచి ఇదండి పని. వాళ్ళకి మా కృతజ్ఞతలండి శివం ఫౌండేషన్ తరఫున. అందరూ కూడా ఇలానే స్పందించి వాళ్ళ పుట్టినరోజులు కానీ, జ్ఞాపకార్థం రోజులు కానీ ఇట్లాంటి వృద్ధుల దగ్గర వృద్ధాశ్రమాల్లో జరుపుకుంటే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. మీరు తప్పకుండా అందరూ ఎవరైతే ఇది చూస్తున్నారో అందరూ ఇలా స్పందించవలసిందిగా కోరుతున్నానండి. మా శివం ఫౌండేషన్ తరఫున అందరికీ మా కృతజ్ఞతలు.